ఇది పార్ట్ 2 అండి. గోంగూర చల్లారిపోయిన తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇది బాగా మిక్సీ అయిన తర్వాత ఈ లోపల మనం చికెన్ ఆల్రెడీ ఫ్రై చేస్తున్నాం కదా! అది కొంచెం వాటర్, ఆయిల్ బాగా తేలిన తర్వాత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే చికెన్ బాయిల్ అవ్వాలి కదా! కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అది బాగా బాయిల్ అయిన తర్వాత దగ్గరికి అవుతున్న టైంలో మనం ఆల్రెడీ మిక్సీ పట్టేసి ఉంచుకున్నాం కదా గోంగూర, దాన్ని యాడ్ చేసుకోవాలి. ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం. మొత్తం గోంగూరను కూడా యాడ్ చేసుకున్నాను. అంతా యాడ్ చేసుకున్నాక అందులో లాస్ట్‌లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను అంతే. ఇంకెక్కువ వేయకూడదు మనం. ఆల్రెడీ వాటర్ యాడ్ చేసుకున్నాం కదా! ఇదంతా బాగా మ్యాగ్నేట్ చేసి దగ్గరికి అయినంత వరకు వెయిట్ చేయాలి. ఇది రైస్‌లోకి మేము మధ్యాహ్నం ఆఫ్టర్‌నూన్ టేస్ట్ చేసాం. చాలా బాగుంది. ఇంకా చపాతీలోకి, రోటీలోకి అయితే ఇంకా బాగుంటుంది. లాస్ట్ ఫైనల్‌గా ఇలా అయిందనమాట. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే గ్రేవీలాగా. థ్యాంక్ యూ.